తీయగా చల్లగా. ఈ మొదటి మెగా ఫైనల్స్ ఈ ధారావాహికంలోని మొదటి రౌండ్లో నవమాధురి అన్న శీర్షికతోటి కొత్త సినిమాల్లోని మాధురి ప్రధానమైన పాటలు పాడారు. ఇప్పుడు మన అందరం చాలా ఆనందించేటటువంటిది కానీ కష్టమైంది కూడా హాస్యరస ప్రధానమైనటువంటి ఈ పర్టికులర్ రౌండ్కి వాళ్ళందరూ కూడా ప్రాణం పోయిపోతున్నారు. ముందుగా శరత్ సంతోష్ మన ముందరికి వస్తున్నాడు. తను ఎంపిక చేసుకున్న పాట పింగళి నాగేంద్రరావు గారి రచన, ఘంటసాల మాస్టర్ సంగీతం. ఘంటసాల గారితో సావిత్రి గారు కలిసి మధ్య మధ్యలో నవ్వులు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ పల్లవి నువ్వేనా? ఓకే. ఆవిడ ఎంత గమ్మత్తుగా నవ్వుతుందో తెలుసు కదా నీకు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. సుందరి నీ వంటి దివ్య స్వరూపము. సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, ఎందెందు వెదకిన లేదు కదా, నీ అంద చందాలింక నావే కదా. సుందరి ఓహో సుందరి, ఆహా సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. దూరమెందుక చెలియా వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా. దూరమెందుక చెలియా వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా. మన పెళ్లి వేడుకలింక రేపే కదా. సుందరి ఓహో సుందరి, ఆహా సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. మన పెళ్లి వేడుకలింక రేపే కదా. సుందరి ఓహో సుందరి, ఆహా సుందరి. ఆగు మంచు సఖియా రమరలెందుకే సొగసులన్నీ నాకు నచ్చే గదా. ఆగు మంచు సఖియా రమరలెందుకే సొగసులన్నీ నాకు నచ్చే గదా. నీ వగలాన విరహము హెచ్చే కదా. సుందరి ఓహో సుందరి, ఆహా సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. నీ వగలాన విరహము హెచ్చే కదా. సుందరి ఓహో సుందరి, ఆహా సుందరి. హెచ్చితే ఎలా? పెద్దలున్నారు. పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి? పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి? వద్దకు చేరిన పతినే కదా. పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి? వద్దకు చేరిన పతినే కదా. నీ ముద్దు ముచ్చటలింకా నావే కదా. సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. నీ ముద్దు ముచ్చటలింకా నావే కదా. సుందరి ఆహా సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి, ఓహో సుందరి. It's not an easy song. It's a difficult song. So I think it was very, very good effort. And I think you really got into the song. I really liked that about it. And I think you enjoyed singing. So fantastic. Good work, man. Thank you very much. ఆఖరణ ఎఫెక్ట్ ఏమి ఇచ్చావు నువ్వు? నేను ఒక నవ్వుతాను ఆవిడ. అది చిన్న బ్రేక్ వస్తుంది ఆవిడ వాయిస్లో నవ్వుతున్నప్పుడు. ఆ నవ్వు విని ఘంటసాల గారికి నిజంగా నవ్వు వచ్చేసింది అక్కడ. నువ్వు గమనించారంటే మీరు, ఆయన నవ్వు ఆపుకోలేకుండా ఆ నవ్వుతోనే జస్ట్ చిన్న డిలే ఉంటుందన్నమాట చరణం తీసుకోవడం. సడన్గా అలా వచ్చేస్తుంది. అది కావాలని చేసింది కదా ఆవిడ. ఇది బోత్ వర్ సింగింగ్, రికార్డింగ్, లైవ్ రికార్డింగ్. ఆవిడ ఆ పర్టిక్యులర్ ఉంటుందన్నమాట. పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి? వద్దకు చేరిన పతినే కదా. నీ ముద్దు ముచ్చటలింక నావే కదా. సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. దీంట్లో ఎక్స్ప్రెషన్ దీంట్లో ముఖ్యం, అంతే కదా. ఇప్పుడు హిందీ పాటలు పాడిన వాళ్ళు శృతితో లైవ్లో అందరినీ పాడతారనమాట. దీన్ని మోర్ తెలంగాణ ఆలోచిస్తూ నేను గుర్తొస్తూ ఉంటాను. ఆగుమని చూస్తారు అని ఆయనకి ఇదే డాన్స్ అంటే. ఇందరిని వంటి దివ్య స్వరూపము ఎండ్ చాలా బాగుంటుంది కదా. ఘంటసాల మాస్టర్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, చెయ్యి అతుక్కుపోతుంది ఇలాగా.
అండ్ సుందరి సుందరి అంటూ రకరకాలుగా విన్యాసాలు చేస్తారు అక్కడ మాస్టర్. దానికి తగినట్టుగా రేలంగ్ గారు చేసిన పద్ధతి ఇట్స్ వండర్ఫుల్. ఓహో సుందరి ఆహా సుందరి ఓహో సుందరి ఓహో సుందరి ఓహో సుందరి. మాయాబజార్ లాంటి ఎపిక్ మళ్ళీ తయారవుతుందని నేను అనుకోను. ఎన్నో గొప్ప విశేషాలు ఉన్నాయి అందులో. బికాస్ ఆ రోజుల్లోనే సాంకేతిక పరంగా అద్భుతాలు సృష్టించిన సినిమా. హ్యాట్స్ ఆఫ్ టు మార్కస్ బార్క్లీ. ఓన్లీ విత్ వన్ మిచెల్ కెమెరా హీ కుడ్ డూ సో మెనీ థింగ్స్. ఇప్పుడు యాక్చువల్గా మీరు వివాహ భోజనం పాట కానివ్వండి, దాని ముందర తర్వాత చూస్తే ఆ పళ్ళాలన్నీ కదలడం, ఆయన లడ్లు తినడం, ఘటోత్కచుడు, ఇవన్నీ కూడా సింగిల్ ఫ్రేమ్ తీయాలన్నమాట. ఒక పళ్ళెం ఇలా కదిలింది అంటే దాన్ని ఒక అంగుళం కదిలించి ఒక షాట్, ఇంకో అంగుళం కదిలించి ఒక షాట్, ఇంకో అంగుళం కదిలించి ఇంకో షాట్, ఇలా టూ మెనీ షాట్స్ తీసి అతికించినప్పుడే అది టక్కన వచ్చినట్టు ఉంటుంది. కారణం ఏముంది? పైత్య ప్రకోపంలో ఒక రూపం ఈ భ్రాంతి. కొత్తది అందువల్ల చుట్టుకుంటున్నది. సర్దు అಷ್ಟು కథాపరంగా పురాణంలో లేనటువంటి మార్పులన్నీ తీసుకుని కూడా చేసినటువంటి కొన్ని అద్భుతాలు ఉన్నాయి అందులో. చాలా గొప్ప అద్భుతం అంటే ఈ మధ్యకాలంలో అందరికీ తెలిసింది, కానీ పాండవుల ప్రసక్తి వస్తుంది కానీ పంచపాండవులు ఎక్కడా సినిమాలో కనపడకుండా వాట్ ఏ గ్రేట్ స్క్రీన్ ప్లే సినిమా. ఆ రోజుల్లో హీరోల కంటే కూడా మొట్టమొదట ₹1,00,000 పారితోషికం తీసుకున్న ఒకే ఒక వ్యక్తి రేలంగి వెంకటరామయ్య గారు. ఇట్స్ వండర్ఫుల్. థ్యాంక్ యూ. ఇన్ని విషయాలు నీ పాట ద్వారా మేము గుర్తు చేసుకున్నాం అనమాట. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.